చాలి. ఇంకా 13,000 గ్రామాల్లో సర్వే జరగలేదు. సర్వే జరగకుండా ఈ యాక్ట్‌ని ఇంత అగమేఘాల మీదగా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అమలు చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది అని మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. ఇది కేవలం భూ దోపిడీకి, భూ మాయ చేయడానికి ఉద్దేశించినటువంటిది. ఉద్దేశంతోటే ఈ ప్రభుత్వం దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది తప్ప ప్రజలకి మంచి చేయాలని, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా తెచ్చిన చట్టం కాదని చెప్పి తెలియజేస్తూ, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజలెవరూ కూడా ఆందోళన చెందొద్దు. మీ వైపు కూటమి ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే బీజేపీ నాయకులు కూడా ప్రకటించడం జరిగింది. ఈ యాక్ట్ని ఇమీడియట్గా రిపీల్ చేస్తామని చెప్పేసి. కాబట్టి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ యాక్ట్ని అమలు చేయనివ్వము అని చెప్పేసి మరొక్కసారి పునరుద్ఘాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు శివశంకర్ గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దాని పూర్వపరాలు ఏంటి, ఎటువంటి మార్పులు చేసి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుల యొక్క ఆస్తులు కాజేయటానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ రెడ్డి పన్నాగం పన్నాడో అవన్నీ కూడా మరి యాక్ట్లో ఉన్నటువంటి అంశాలని ఆయన వివరించారు. ఈ రోజున ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో 2019 ఎన్నికలకు ముందు సంవత్సరం పాటు మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేసినటువంటి సందర్భంలో ఆయన ప్రజల కష్టాలు తెలుసుకోవటం కంటే ఎక్కువగా ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో విలువైనటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి, ఆయన చూపంతా కూడా వాటి మీద ఉండేది. ఆయన రాయలసీమ జిల్లాలో తిరిగినా, ఏ జిల్లాలో తిరిగినా అటు ఇటు తిరిగి చూసుకుంటా ఆస్తుల్ని చక్కగా ఐడెంటిఫై చేసుకున్నాడు. రేపు ఒకవేళ మనం అధికారంలోకి వస్తే ఎక్కడెక్కడ ఏ ఏ భూముల్ని కబ్జా చేయాలి, ఎటువంటి ప్రభుత్వ భూముల్ని మనకు కావాల్సినటువంటి వాళ్ళకి దోచిపెట్టాలి, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఎక్కడెక్కడ విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాడు. ఒక లిస్టు తయారు చేసి పెట్టుకున్నాడు పాదయాత్ర సందర్భంగా. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాటిని కబ్జా చేయటమే పనిగా పెట్టుకున్నాడు ఈ జగన్ రెడ్డి. ముందుగా ఒక్కసారి మీరు గమనించినట్లయితే పేదవాళ్ళకి చెందినటువంటి భూములపైన కన్నేశాడు. అసైన్డ్ భూములు 200 కోట్ల విలువైన దళితుల భూములపై కన్నేశారు. ఇది ఒక వార్త మాత్రమే, ఒక ఇన్సిడెంట్ కర్నూలు జిల్లాలో. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనం చూసాం. విశాఖపట్నం చుట్టుపక్కల పెద్ద ఎత్తున కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములు పేదవాళ్ళని తరిమికొట్టి, పేదవాళ్ళ గుడిసెలు కూల్చేసి, వాళ్ళపైన లాఠీ చార్జీలు చేసి మరి ఈయన గారు ముందుగా చేసినటువంటి పని ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు, దళితులు, బలహీన వర్గాల చేతుల్లో ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని కాజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ కార్యక్రమం సఫలీకృతం అయిన తర్వాత ఈయన గారి కన్ను ప్రభుత్వ భూములపైన పడింది. పేదవాడి భూములు దోచేశాక, అసైన్డ్ భూములు లాగేశాక ఇక ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు ఎవడెవడికి ఏ విధంగా దోచిపెట్టాలి. ఇవాళ ఉదాహరణకి సోలార్ పవర్ పార్కుల పేరుతో పెద్ద ఎత్తున కొన్ని వేల ఎకరాలు దోచేశారు. 75,000 ఎకరాలకు ఎసరు, ఇదిగోండి ఇది అనంతపురం జిల్లాలో 75,000 ఎకరాలు సోలార్ పవర్ పార్కుల పేరుతో. అదేవిధంగా సన్నిహితులకే ఎనర్జీ, ఆయన సన్నిహితంగా ఉండేటటువంటి కంపెనీల లిస్టు మనకు తెలుసు కదండి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ సోలార్, అదానీ గ్రీన్ ఎనర్జీస్, ఇట్లా ఆయనకి సన్నిహితంగా ఉండేటటువంటి కంపెనీలకి వైఎస్ఆర్ కడప జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, నంద్యాల, అనంతపురం, పార్వతీపురం మరియు ఇట్లా రకరకాల ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాలు సోలార్ పవర్ పార్కుల పేరుతో ప్రభుత్వ భూముల్ని కాజేసి తన బినామీలకి, తన వ్యాపార భాగస్వాములకి దోచిపెట్టాడు. అంటే స్టెప్ బై స్టెప్ ఏ రకంగా భూదోపిడీ చేశాడో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ముందుగా అసైన్డ్ భూములకి ఎసరు పెట్టాడు. రెండోది కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని తన బినామీ కంపెనీలకి దోచిపెట్టాడు. ఈ రెండు అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను కూడా తనఖా పెట్టేశాడండి. ఏది ఆఖరికి ఇదిగోండి తనఖాలో విశాఖ కలెక్టర్ కార్యాలయాల్ని, అంటే తన ధన దాహాన్ని తీర్చుకోవటం కోసం ఎన్ని దుర్మార్గాలు చేశాడో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, భూములకు సంబంధించి ఒక్కసారి మనం